హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ గోవర్ధన్ ముకెర్లా. సో చాలామంది గతంలో కాల్ చేసి కానీ కలిసినప్పుడు కానీ అడిగిన కొన్ని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేస్తే అసలు సాగర్ హైవే ఏంటి, మేము గతంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకున్నాము, ప్లాట్స్ తీసుకున్నాము, అసలు ఏంటి సాగర్ హైవే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఎలా ఉంది, సో అనేది వాళ్ళు కొంత అడగడం జరిగింది. సో ఇది మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడుతుంది అని ఒక ఉద్దేశంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్లీ రానున్న రోజుల్లో మనకు ఈ బెంగళూరు హైవే, ముంబై హైవే, శ్రీశైలం హైవే ఇవన్నీ ఒక సాచురేటెడ్లోకి వచ్చినప్పుడు ఒక సుమారు 5 నుంచి 8 సంవత్సరాల మధ్యలోనే సాచురేటెడ్ రేట్లోకి వచ్చేస్తాయి ఇవి. ఆ టైంలో మనకు బాగా ఉపయోగపడేదంటే కనుక సాగర్ హైవే. సో ఈ సాగర్ హైవేకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సాగర్ హైవే అనేది యాక్చువల్లీ నన్ను అడిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్. సో వాటిలలో ఏమేమి కొంచెం బాగా ఉపయోగపడతాయి అనేది మీకు కొంచెం బోర్డు మీద చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఓఆర్ఆర్ అనుకుందాం. ఇది ఓఆర్ఆర్, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12. ఎగ్జిట్ నెంబర్ 12 అంటే బొంగుళూరు ఎగ్జిట్ అంటాం అది. సో ఈ బొంగుళూరు జంక్షన్ అంటారు, బొంగుళూరు ఎగ్జిట్ అంటారు. సో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ కొంత ముందుకెళ్తే ఇబ్రహీంపట్నం, దాని తర్వాత యాచారం తర్వాత మాల్ తర్వాత మనకు త్రిబుల్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక లొకేషన్ గురించి చెప్తాను. ఇబ్రహీంపట్నం మనకు ఈ హైదరాబాద్లో ఈ సాగర్ హైవే ఏదైతే ఉందో మీకు సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ అనే తీసుకుంటే, ఎల్బీ నగర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీకు ఇబ్రహీంపట్నం వరకు సిటీ ఎక్స్టెండ్ అయ్యే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ఖాళీ జాగా ఉండదు. మీరు ఈ ఇబ్రహీంపట్నం వరకు ఉన్న ఒక కనెక్టివిటీ చూసుకుంటే చాలామందికి ఇది తెలియదు. చాలా హైవేలకు అంత పెద్ద కనెక్టివిటీ లేదు. సో ఈ ఒక్క హైవేకి మాత్రమే ఇబ్రహీంపట్నం వరకు ఉంటుంది. ఇబ్రహీంపట్నం సుమారు ఓఆర్ఆర్ నుంచి అని దగ్గర సుమారు ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 నుంచి అంటే ఓఆర్ఆర్ అవతల కూడా సుమారు 10-15 కిలోమీటర్ల రేడియస్ వరకు, ఆ డిస్టెన్స్ వరకు కూడా మనకు సిటీ ఎక్స్టెండ్ అయ్యి ఉన్నదంటే మనం దాన్ని గమనించాలి, దీని భవిష్యత్తు ఏంటనేది. సో దీని తర్వాత ఈ యాచారానికి ఇబ్రహీంపట్నంకు మధ్యలో ఆగపల్లి, గుంగల్ అనే విలేజెస్ ఉంటాయి. ఈ ఆగపల్లి, గుంగల్ విలేజెస్ ఏంటంటే మేజర్గా ఫారెస్ట్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఏరియా అంత పెద్దగా డెవలప్మెంట్ కాలేదు. దెన్ తర్వాత ఈ ఆగపల్లి తర్వాత నెక్స్ట్ వచ్చేది యాచారం. ఎక్కడనైతే ఇప్పుడు మనకు గతంలో ఫార్మా సిటీ అనేది ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ గారు అనౌన్స్మెంట్ చేశారో, సహజంగా అప్పుడు అన్న ఒక 2 పేర్లు ఏంటంటే ముచ్చర్ల ఫార్మా సిటీ అన్నారు, తర్వాత యాచారం ఫార్మా సిటీ అని కూడా అన్నారు. సో బాగా ఈ 2 పేర్లు బాగా వెల్ నోన్ నేమ్స్ కింద ఉండేదన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫార్మా సిటీ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఫీచర్ సిటీ వచ్చింది. సో ఫీచర్ సిటీ అని అంటే వెల్ నోన్ నేమ్ ఏంటంటే మీర్ఖాన్పేట, అది అందరికి తెలిసిన పేరు. ఇక్కడ ఇప్పుడు యాచారం కీ రోల్ ఏంటి అని అంటే, సో యాచారం విషయానికి వచ్చేస్తే మనం క్లియర్గా గమనించాల్సింది, ఇక్కడ యాచారం నుంచి అని శ్రీశైలం హైవేకి, అంటే యాక్చువల్లీ శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి 200 ఫీట్ రోడ్డు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీర్ఖాన్పేట వరకు వేశారు. దెన్ తర్వాత రోడ్డు కటింగ్ నజ్దిక్ సింగారం ఊరు బయట వరకు చేశారు, కానీ ఆ తర్వాత ఇంకా రోడ్డు కటింగ్ చేయలేదు, అది అండర్ ప్రాసెస్లో ఉంది. సో దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ 200 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో, ఒక సంవత్సరమో లేకపోతే 6 నెలల సంవత్సరమో లేట్ అవ్వచ్చేమో, కానీ ఈ రోడ్డు వేయడం మాత్రం 100% రోడ్డు వేస్తారు. ఈ రోడ్డు విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ రోడ్డు విషయంలో మీరు ఎవరి మాటలేం నమ్మకండి. కొంతమంది వెయ్యరు, స్క్రాప్ అది ఇది అని మాట్లాడతారు. ఈ రోడ్డు వాల్యూ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, ఈ రోడ్డు అనేది సిటీ బస్సులు తిరిగే రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. దీనికి ఉన్న కీ రోల్ వేరు, కొంచెం లేటుగా చేస్తారు దీన్ని, కాకపోతే చేసి తీరుతారు. సో ఇక్కడ సాగర్ హైవేలో యాచారం అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా రానున్న రోజుల్లో బాగా ఉపయోగపడే మంచి లొకేషన్. దీని తర్వాత సో మాల్ అనేది డిపెండ్స్, ఒక త్రిబుల్ మీదనే డిపెండ్స్ అవుతుందని చెప్పేసి అని గతంలో అనుకున్నాం. కానీ ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ మాల్కు యాచారానికి మధ్య నుంచి సుమారు ఇలా ఒకటి 12 లైన్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది. 12 లైన్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది. ఇది ఎక్కడికి, ఫీచర్ సిటీ నుంచి అని బందర్ పోర్టుకి వయా అమరావతి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఇదొకటి ఉంటే, దాని తర్వాత ఇదే మాల్కు ముందు నుంచి ఈ ఏరియాలో తక్కలపల్లి గేట్ అని ఉంటుంది.
తక్కలపల్లి గేట్ నుంచి మేడిపల్లికి ఇలా ఒక రోడ్డు వేస్తున్నారు. ఇది 100 ఫీట్ రోడ్డు వేస్తున్నారు. ఈ 100 ఫీట్ రోడ్డు ఏమిటికి ఎవరి కోసమయ్యా అని అంటే కనుక ఫార్మా సిటీలో ఏదైతే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్స్ హబ్ ఉందో ఆ లైఫ్ సైన్స్ హబ్లో సుమారు 17 కంపెనీలు గత 2023 నుంచి కూడా సుమారు 23 నుంచి 25 వరకు 17 ఫార్మా కంపెనీలు గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళకు రోడ్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ 100 ఫీట్ రోడ్డు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒక 100 ఫీట్ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. దీని తర్వాత ఈ 12 లైన్ రోడ్డుకు సర్వే నడుస్తుంది. ఇది ఇక్కడ మాల్ ఉంది. మాల్ కూడా ఒక మంచి టౌన్. ఇక్కడ యాచారం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టౌన్ అనమాట. దీని తర్వాత ఇదే సాగర్ హైవేలో మాల్ తర్వాత వస్తున్నది త్రిపుల్. సో మీరు ఇక్కడ బాగా గమనించుకోదలుచుకుంటే ఫ్యూచర్ సిటీ అనేది కామన్గా శ్రీశైలం, ఇది ఒక శ్రీశైలం హైవే అనుకుంటే జనరల్గా ఇలా ముందుకెళ్తే ఈ ఏరియాలో మీర్ఖాన్పేట ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అనేది సహజంగా ఇలా సాగర్ హైవే మాల్ మీదకి వెళ్ళి ఉంటుంది. ఇలా క్రాస్ తిరిగి ఉంటుంది. అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్కున్న ల్యాండ్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. సో గవర్నమెంట్కున్న ల్యాండ్తో పాటు గవర్నమెంట్ చేయాలనుకుంటున్న ల్యాండ్ పూలింగ్ గతం నుంచి చేస్తున్నది, గత 6 నెలల నుంచి చేస్తున్న ల్యాండ్ పూలింగ్ కూడా ఇటు కొత్తపల్లి ఏరియాకి వెళ్ళి, తక్కలపల్లి ఏరియాకి వెళ్ళి, మేడిపల్లి, నజ్దిక్ సింగారం, నందివనపర్తి ఈ ప్రాంతాలలో చేస్తుంది. అయితే ఇక్కడ బేసిక్గా బాగా కీ రోల్ పోషించగలిగే ఒక లొకేషన్ ఏంటి ఈ సాగర్ హైవే మీద అంటే యాచారం అనేది మాత్రం మంచి కీ రోల్ పోషిస్తుంది. దాని తర్వాత ఈ మాల్ కూడా బాగానే కీ రోల్ పోషిస్తుంది. రెండింటిని బేస్ చేసుకొని మనం ఒకసారి ఇలా థింక్ చేస్తే ఇక్కడ ఈ నందివనపర్తి అనేది కూడా చాలా కీ రోల్ పోసేయబోతుంది. వాస్తవానికి చెప్పాలనుకుంటే నందివనపర్తి అనేది ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఒక 5 నుంచి 6 సంవత్సరాలలో గ్యారంటీగా మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే నందివనపర్తిలో స్టిల్ గజం 12,000 నుంచి 17,000 మధ్యలో మీకు ల్యాండ్స్ దొరుకుతున్నాయి. అంటే పర్ స్క్వేర్ యార్డ్ ఆ ప్రైజ్లో మీకు ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. మళ్ళీ మీకు యాచారం ఏరియాకి వస్తే యాచారంలో లిటిల్ బిట్ 15 నుంచి 20 మధ్యలో కొన్ని ఉన్నాయి. సో అవి నేను అంత పెద్దగా రికమెండ్ చేయను. దాని తర్వాత మాల్ ఉంది. మాల్ దగ్గర కొన్ని మాల్ కంటే బిఫోర్ కొన్ని రోడ్ ఫేసింగ్, సాగర్ రోడ్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా 16,000, 17,000 గజం అమ్ముతున్నారు. మాల్ తర్వాత కొన్ని ప్రాజెక్టులు 13,000, 14,000 గజం కూడా అమ్ముతున్నారు. అవి కూడా రోడ్ ఫేసింగ్, ఈ సాగర్ హైవే ఫేసింగ్ ఉన్నాయి. అందుకనే నేను సాగర్ హైవే అనేది మనకు రానున్న రోజుల్లో ఈ బెంగళూరు హైవే, ముంబై హైవే, శ్రీశైలం హైవే సాచురేటెడ్లోకి వెళ్తున్నప్పుడు మనకు బాగా రిటర్న్స్ తీసుకొచ్చే హైవే అంటే సాగర్ హైవే. ఆ సాగర్ హైవేలో ప్రైమ్ లొకేషన్స్, కీ లొకేషన్స్ చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ లొకేషన్స్ ఏంటి, మనకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ ఎక్కడ వస్తుందో దాన్ని చెక్ చేసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వెయిటింగ్ పీరియడ్ సుమారు 5 నుంచి 8 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉండగలుగుతా అనుకున్న వాళ్ళకు మాత్రం సాగర్ హైవే బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు హైదరాబాద్ మార్కెట్లో 5 నుంచి 8 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉండగలిగితేనే మనకు రిటర్న్స్ వస్తాయి. అంతే తప్పితే 5 సంవత్సరాల ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఒక 2 ఇయర్స్లో రిటర్న్స్ రావాలి, 3 ఇయర్స్లో రిటర్న్స్ రావాలంటే కనుక అంత పెద్ద లొకేషన్స్ లేవు. ఒక 3 ఇయర్స్లో మీకు రిటర్న్స్ రావడానికి ఒక మంచి రిటర్న్స్ అంటే మా క్యాల్కులేషన్ ప్రకారం సుమారు 3 ఇయర్స్లో మీకు సుమారు 60 నుంచి 70% అప్రిషియేషన్ వచ్చే లొకేషన్ ఏంటంటే ఈ నందివనపర్తి అని చెప్తాము. తర్వాత మేడిపల్లి, తర్వాత ఇక్కడ తక్కలపల్లి ఈ ఏరియాలో అయితే ఇటు సైడ్ సాగర్ హైవే సైడు ఈ లొకేషన్స్ అనేది చెప్పగలుగుతాం. సో ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మేడిపల్లి ప్రాంతాలలో మనం ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కొంచెం వెయిట్ చేసి తీసుకునే ధోరణి ఉంటే బెటర్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రభుత్వం క్లియర్గా ఏం చెప్తుంది, ఇప్పుడు ఏదైతే ఎఫ్సిడిఏ మ్యాప్ తీసుకురాబోతుందో ఆ ఎఫ్సిడిఏ మ్యాప్లో సుమారు మేడిపల్లి ఏరియాలలోనే నక్కర్త మేడిపల్లి ఏరియాలలోనే కొంత బఫర్ పెట్టే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా బఫర్ జోన్ పెట్టారు అక్కడ మేడిపల్లి దగ్గర. ఒక్క మేడిపల్లి అనే కాదు, ఆ ఏరియా అంతా కూడా సుమారుగా మీకు 3 కిలోమీటర్ల రేడియస్ వరకు బఫర్ జోన్ అన్నారు. కాకపోతే అది ఇంటర్నల్ ఆదేశాలు ఉన్నాయి తప్పితే, ఆర్డర్స్ ఉన్నాయి తప్పితే ఎక్స్టర్నల్గా ఆర్డర్స్ అయితే ఏమి లేకపోయింది. సో కాబట్టి అన్నిటికీ బాగా ఉపయోగపడేది ఏంటంటే ఈ యాచారం, నందివనపర్తి, మాలు ఈ లొకేషన్స్, తర్వాత ఈ తక్కలపల్లి కూడా కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తక్కలపల్లి నుంచి 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఇక్కడ నందివనపర్తి ఎందుకు మనకు అంత ఉపయోగపడుతుందంటే ఈ ఎగ్జిట్ నెంబర్ 12ని కంచెను కొంచెం సుమారు ఒక 2 కిలోమీటర్ల ముందుకు వస్తే
మంగళపల్లి అని ఉంటుంది, ఒక ఈ ఏరియాలో మంగళపల్లి అని ఉంటుంది. సో మంగళపల్లి సివిఆర్ కాలేజీ ఇది అని చెప్పేసి అని అంటాం. సో ఇక్కడ మంగళపల్లి నుంచి అని S7 అనే ఒక రేడియల్ రోడ్ వస్తుంది. సో ఇది 150 ఫీట్ రోడ్డు. ఈ 150 ఫీట్ రోడ్డు స్ట్రైట్ నందివనపర్తి నంది టెంపుల్ ఉంటుంది, శివాలయం ఉంటుంది. ఆ శివాలయంకు దగ్గర నుంచి అని ఈ రోడ్డు స్ట్రైట్గా తీసుకెళ్ళి తురకపల్లి దగ్గర టచ్ చేయబోతుంది. సో అంటే ఇది రానున్న రోజుల్లో మీకు, అందుకనే నేను ఏమంటున్నా 5 ఇయర్స్ నుంచి అని 8 ఇయర్స్ బిట్వీన్ మీరు వెయిటింగ్ పీరియడ్ పెట్టుకుంటే మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. లేదు అనుకుంటే మీకు 60 to 70% అప్రిషియేషన్ కావాలనుకుంటే ఇగో ఈ నందివనపర్తి, యాచారం, తక్కలపల్లి, మాల్ ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇటు సైడు రానున్న రోజుల్లో మంచి బూమింగ్ ఉంటుంది. ఇప్పుడు June 2 ఐ థింక్ June 2కి 17 కంపెనీలలో 5 కంపెనీలు భూమి పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. సో ఒకసారి ఇది స్టార్ట్ అయింది అని అంటే కనుక మళ్ళీ బూమింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ఏరియాలలో ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు యాచారం రోడ్ ఫేసింగ్ అనుకుంటేనేమో మీకు 15 నుంచి 20 మధ్యలో, కొన్ని 15, 17, 18 ఈ రేంజ్లో ఉన్నాయి. మరీ 20,000 అయితే అంత పెద్దగా అయితే ఏం లేవు. తర్వాత మాల్ దగ్గరికి వెళ్తే బిఫోర్ మాల్ మీకు 15, 16 ఆ రేంజ్లో ఉన్నాయి. ఆఫ్టర్ మాల్ అయితే కనుక 13 నుంచి 15 మధ్యలో గజం రోడ్ ఫేసింగ్ కూడా మంచిగానే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ నందివనపర్తి విషయానికి వచ్చేస్తే మీకు సుమారు 12 నుంచి 15,000 మధ్యలో మాత్రం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈ తక్కలపల్లి విషయానికి వచ్చేస్తే, ఈ తక్కలపల్లి దగ్గర ఏదైతే ఈ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి వెరీ క్లోజ్ కానివ్వండి, దాని ఫేసింగ్ ఉన్న ప్రాజెక్టులు మాత్రం 15,000 నుంచి 17,000 మధ్యలో ఒక ఫ్యూ ప్రాజెక్ట్సే ఉన్నాయి. పెద్ద ప్రాజెక్ట్స్ ఎక్కువేం లేవు. అవి ప్రస్తుతానికి 16,000, 17,000 ఆ రేంజ్లో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే జరుగుతున్నాయి. ఇక మేడిపల్లి విషయానికి వచ్చేస్తే మేడిపల్లి దగ్గర కూడా అంతే నడుస్తున్నాయి, 15,000, 16,000 నడుస్తున్నాయి. సో మేడిపల్లి అయితే కనుక నేను అంత పెద్దగానైతే రిఫర్ చేయదలుచుకోవట్లేదు. కొంచెం వెయిట్ చేయాలి మనం. ఈ వెయిట్ చేస్తే దానికి తగ్గట్టుగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది దీనికి సంబంధించింది. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉండి డిస్కస్ చేయాలనుకుంటే కనుక నా నెంబర్ 9390487807. థ్యాంక్ యూ సో మచ్.